వైబీఆర్ ఇన్ఫ్రా వారి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇది మొత్తం 125 ఎకర్స్‌లో మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. సో మనకి ఇదొచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఆదిబట్ల మున్సిపాలిటీ అంటే ఆదిబట్ల జీహెచ్ఎంసీ లిమిట్స్‌లోని రామదాస్‌పల్లిలో ఉందనమాట ఇది. సో మనకి ఇదొచ్చేసి హెచ్ఎండీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది అంటే ఈ ఆవాస హిల్స్‌లో విల్లా కాస్ట్ వచ్చేసి 68 లాక్స్ 3 బీహెచ్‌కే డూప్లెక్స్ విల్లా అనమాట. అదేవిధంగా ఇందులో విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఈ వైబీఆర్ గురించి మరొక విషయం చెప్పాలంటే ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని రన్ అవుతున్న కంపెనీ అనమాట. సో వీళ్ళకున్న పొటెన్షియాలిటీ ఏంటంటే మెయిన్గా ఇంత తక్కువ బడ్జెట్లో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వైబీఆర్ ఇన్ఫ్రా వాళ్ళే ల్యాండ్ లార్డ్స్ అనమాట. సో వాళ్ళే వెంచర్ డెవలప్మెంట్ చేస్తారు. సో వైబీఆర్ ఇన్ఫ్రా వాళ్ళే ప్రాజెక్ట్ అప్రూవల్ చేస్తారు, వైబీఆర్ వాళ్ళే సేల్ చేస్తారు. సో ఇందులో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి విల్లా కాస్ట్ వచ్చేసి 68 లాక్స్ 3 బీహెచ్కే డూప్లెక్స్ విల్లా అనమాట. సో అది మెయిన్ రీజన్ అనమాట. సో నెక్స్ట్ మనకు విల్లా అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే ఎమ్యూనిటీస్. సో మరి ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు విల్లా ప్రాజెక్ట్ కాబట్టి అంటే ఇందులో మనకు విల్లా ప్రాజెక్ట్కు ధీటుగానే ఇలా డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. సో మనకు ఎమ్యూనిటీ విషయానికి వస్తే మనకి ఇందులో మెయిన్ క్లబ్ హౌస్ అనమాట. సో చూడొచ్చు మన క్లబ్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో క్లబ్ హౌస్ ముందే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇందులో వచ్చేసి మనకు నెక్స్ట్ రెయిన్ డాన్సింగ్ ఏరియా కూడా ఇక్కడే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ఈ క్లబ్ హౌస్లో చూసుకుంటే ఇందులో పార్టీస్ చేసుకోవడానికి బ్యాంకెట్ హాల్ ఉంటుంది, ఇందులో జిమ్ ఉంటుంది. సో ఇందులో ఇండోర్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఇందులో యోగా హాల్ కూడా ఇస్తారనమాట. క్లబ్ హౌస్ ఏరియా పరిసర ఉన్న పార్క్ వచ్చేసి మొత్తం 1 ఏకర్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు అవుట్డోర్ గేమ్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకు వచ్చేసి క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఉంటుంది. సో ఇలా అన్ని గేమ్స్ కూడా ఇందులో ఇస్తారు. అంటే విల్లా ప్రాజెక్ట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్నీ ఈ ప్రాజెక్ట్లో ఇస్తున్నారు. ఎందుకంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మస్ట్గా ఎమ్యూనిటీస్ చూస్తారు. సో నెక్స్ట్ మనకు ఇందులో ఇప్పటికే కస్టమరు డూప్లెక్స్ విల్లా చాలా పెద్ద అంటే 300 స్క్వేర్ యార్డ్స్ ఎబో విల్లా కూడా కట్టాడు. సో మనం ఇప్పుడు మోడల్ విల్లా కూడా చూడొచ్చు. సో మోడల్ విల్లా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మోడల్ విల్లా చుట్టూ గ్రీనరీ కూడా ఇక్కడ మంచి సిట్అవుట్ ఏరియా ఉంది. సో ఇక్కడే మనకు సీనియర్ సిటిజన్ కూర్చోవడానికి కూడా ఏరియా ఉందన్నమాట. ఈ వైబీఆర్ ఇన్ఫ్రాలోనే ఎందుకు కొనుక్కోవాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆదిబట్లలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వైబీఆర్ వాళ్ళది కూడా ఇక్కడే ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఈ 125 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు సరౌండింగ్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఈ వెంచర్కు జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకు నియర్ కోహెడ ఫ్రూట్ మార్కెట్ అనమాట. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటించారు కోహెడ ఫ్రూట్ మార్కెట్ 250 ఎకర్స్ ఎబో కూడా ఇది ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అనమాట. చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఈ వెంచర్ నుంచి ఒక 10 to 15 మినిట్స్ లోపలనే చూసుకుంటే మనకు టీసీఎస్ ఆదిబట్ల. సో ఇది ఏరియాలో భారీ ఐటీ హబ్ అనమాట. సో ఇందులో ఇప్పటికే 25,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు ఆదిబట్లలో చూసుకుంటే టాటా ఏరోస్పేస్ సెజ్ ఉందన్నమాట. సెజ్లో కూడా దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఆదిబట్ల దాటగానే మనకి ఇక్కడే కొంగర్కలాన్ ఫాక్స్కాన్ అనమాట. సో ఈ ఫాక్స్కాన్ వచ్చేసి 400 కోట్ల పెట్టుబడి 1 lakh ఎంప్లాయ్మెంట్ అనమాట. టోటల్ దీని టార్గెట్ వచ్చేసి ప్రజెంట్ phase 1 కిందనే నడుస్తుంది. దీనికి ఎదురుగానే కేన్స్ సెమికాన్ కండక్టర్స్ కంపెనీ అనమాట. సో ఇందులో కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. సో అక్కడే పక్కనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కూడా ఉంది. సో అంటే కొంగర్కలాన్ ఆదిబట్ల అనేది ఇప్పటికే ఫుల్లీ డెవలప్మెంట్ అయిపోయిన ఏరియా అని చెప్పొచ్చు. ఈ వైబీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడే ఇండస్ట్రియల్ హబ్ ఉందన్నమాట నియర్. సో కంచుపేరులోనే కనపడుతుంది. ఇక్కడే ల్యాండ్స్ కేటాయించారు దాదాపు 1300 ఎకరాల్లో. సో ఇందులో ఈ 1300 ఎకర్స్లో వచ్చేసి మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఏదైతే బీడీఎల్, బీఈఎల్ లాంటి చాలా కంపెనీస్ కూడా మనం చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్కు మెయిన్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ అనమాట. ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎగ్జిట్ దిగితే మనకి ఇక్కడ జస్ట్ ఒక 5 మినిట్స్లో చేరుకోవచ్చు. ఈ వెంచర్లో ప్రధాన హైలైట్ ఏంటంటే ఇందులో మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్ వేశారు. ఆల్రెడీ మనం వెంచర్ స్టార్టింగ్లో చూడొచ్చు 100 feet రోడ్ వేశారు. సో ఇంటర్నల్ వచ్చేసి మనకు 30 and 40 feet రోడ్స్ ఇచ్చారనమాట. ఇంటర్నల్ డెవలప్మెంట్ చూసుకుంటా ఉంటే వైడ్గా రోడ్స్ అని కంప్లీట్ చేశారు. అదేవిధంగా మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ వచ్చేసి డ్రైనేజ్ కూడా ఇచ్చారు. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇందులో మొత్తం గ్రీనరీ కోసం చూడొచ్చు, మొత్తం పార్క్స్ అనమాట. రోడ్స్కి ఇరువైపు రెవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు. సో ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, అంటే నేచర్కు దగ్గర ఉండే విధంగా వీళ్ళు ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేశారు కదా. ఒకసారి మనం ప్రాజెక్ట్కి వస్తే మాత్రం ఆ ఫీల్ ఉంటుంది అనమాట. మొత్తం చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. వైబీఆర్ ఇన్ఫ్రా వారు ఈ ప్రాజెక్ట్ని మెయింటైన్ చేస్తారు. చాలా మంది ప్రాజెక్ట్స్ చేయగానే ఇందులో ప్లాట్స్ సేల్ అయిపోగానే వదిలేస్తారనమాట. కానీ వైబీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను మెయింటైన్ చేస్తారనమాట. చూడొచ్చు. సో మెయిన్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా లైన్స్ 24 hours ఉంటుందన్నమాట. సో వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇప్పుడున్న మనం ప్రాజెక్టు చుట్టూ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి వచ్చేసి జస్ట్ 3.5 kilometers దూరంలోనే ఈ ఆవాస హిల్స్ ప్రాజెక్ట్ ఉందండి. ఈ సాగర్ హైవే నుంచి కూడా మనకు ఒక
5 మినిట్స్ డిస్టెన్స్‌లో రావచ్చు. మెయిన్‌గా అంటే ఇక్కడ విల్లాస్ కడుతున్నారు కాబట్టి పీపుల్ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సాగర్ హైవే దిగగానే ఈ వెంచర్‌కు వైపు వస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్ గూడా ఉంది. ఇక్కడే చూడొచ్చు. ఇంకాస్త ముందుకొస్తే జూనియర్ కాలేజ్ గూడా అక్కడే ఉంది. ఏదైతే ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మధ్యలే దాదాపు పదుల సంఖ్యలో బీటెక్ కాలేజెస్ ఉంటాయి. ఈ వెంచర్‌కొస్తుంటేనే ఏవియన్ ఇంజినీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్తే శ్రీదత్త బీటెక్ కాలేజ్ ఉందన్నమాట. ఫేమస్ వచ్చేసి సీవీఆర్ కాలేజ్ ఇక్కడే ఉంది. భారత్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇక్కడే ఉంది. గురునానక్ యూనివర్సిటీ ఉంది. అది ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్‌లో చేరుకోవచ్చు. సో, మనకు ఇబ్రహీంపట్నంలోనే సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. సో, ఇలా చెప్తా పోతా ఉంటే దాదాపు పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజ్ ఇక్కడే ఉన్నాయన్నమాట. జూనియర్ కాలేజీలకి ఇంకా కొదవలేదు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్ కూడా నియర్ బై ఉన్నాయన్నమాట. ఇబ్రహీంపట్నంలోనే ఇక్కడే ఆక్టోపస్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. సాగర్ హైవే నుంచి చూసుకుంటే మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్, రెస్టారెంట్స్. అంటే మీకు ఒక 5-10 మినిట్స్‌లో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఈ వెంచర్‌కు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ విల్లాస్‌కి మంచి డిమాండ్ ఉంది. సో, నెక్స్ట్ మీకు ఇందాక చెప్పిన చాలా కంపెనీస్ చెప్పాను కదా! చుట్టుముట్టు ఎంప్లాయ్‌మెంట్ దాదాపు 1,65,000 ఎంప్లాయ్‌మెంట్ ఇక్కడ జనరేట్ కాబోతుందని చెప్పాను కదా! ఇప్పటికే 65,000 ఎంప్లాయీస్ ఇక్కడే వర్క్ చేస్తా ఉన్నారు. వీళ్ళందరంతా ఇక్కడే ఈ పరిసరాల్లో ఆదిబట్ల మున్సిపాలిటీ, రామదాస్‌పల్లి పరిసరాల్లోనే ప్లాట్స్ లేదా ఇండిపెండెంట్ హోమ్స్ లేదా విల్లాస్ కోసం వెతుకుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండడానికి రెసిడెన్షియల్ ప్లేస్ చాలా అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయీస్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్ 5 మినిట్స్ అని చెప్పా కదా! సో, మనం ఎగ్జిట్ నెంబర్ 12 ఎక్కగానే కోకాపేట, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలాంటి అంతా ఒక 45 మినిట్స్‌లో చేరుకోవచ్చనమాట. ఎయిర్‌పోర్ట్ వచ్చేసి జస్ట్ ఒక 20 మినిట్స్ అనమాట. అంటే ఎటు ఎళ్ళినా కూడా ఈ చుట్టుపక్కల వెల్ డెవలప్‌మెంట్ అయిపోయింది కాబట్టి వైబీఆర్ ఇన్ఫ్రా వారు ఈ లొకేషన్‌ని చూజ్ చేసుకొని కస్టమర్‌కి మంచి ప్రాజెక్ట్ అందిస్తా ఉన్నారు. వైబీఆర్ ఇన్ఫ్రా వారు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సిటీకి చాలా దగ్గరలో ఉంది. సో, నెక్స్ట్ మనకి ఇది ఎల్బీ నగర్ రింగ్ రోడ్‌కి వచ్చేసి జస్ట్ 20 కిలోమీటర్సే అండి దూరం వచ్చేసి. సో, అదేవిధంగా మనకు భారత్ ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వినపడుతుందో, భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి అనమాట. మన ఎగ్జిట్ నెంబర్ 12 ఓఆర్ఆర్ దాటగానే అక్కడి నుంచి మనకు వెళ్ళడానికి భారత్ ఫ్యూచర్ సిటీ ఉందనమాట. వన్స్ భారత్ ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయితే మాత్రం ఈ ఏరియాలో మంచి భూమి ఉంటుంది. ఇప్పుడే కొనడానికి కరెక్ట్ టైం అని కంపెనీ వారు కూడా చెప్తా ఉన్నారు. సో, ఎవరైనా 68 లాక్స్ విల్లా కొనాలనుకున్నా లేదా విల్లా ప్లాట్ కొనాలనుకున్నా వీడియో నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. కంపెనీ వారు మీకు రేట్సు, సైట్‌కి తీసుకొస్తారు అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తారు.